అందరికీ నమస్కారం. ఆస్ట్రో తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ రోజు అందమైన స్త్రీ వల్ల ధనలాభం కలుగుతుంది. రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందుతుంది. ఆ శుభవార్త అందుతుందని మీరు కల్లో కూడా ఊహించుండరు, కానీ అదృష్టం వల్ల మీకు ఆ శుభవార్త అందుతుంది. ఈరోజు ఎవరైతే కొన్న స్థానాన్ని అమ్మాలనుకుంటున్నారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు. ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉంటున్నారో వారు కష్టపడితే తప్పకుండా మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో గాసిప్ నుండి దూరంగా ఉండండి. మీ రూపురేఖలను వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తి కలిగిస్తుంది. మీ పనుల విజయం సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ సమస్యలను వారితో పంచుకోండి. మితిమీరిన ఉత్సాహంతో పని చేయకండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, చాలా ముఖ్యం. ఇక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన సందర్భంలో మీరు ఈరోజు యోగా, వ్యాయామం, ప్రాణాయామం లాంటివి ప్రారంభించాల్సి ఉంటుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. ఈ రోజు మీరు చూసినట్లయితే బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారస్తులకు సంతృప్తి పురోభివృద్ధి కానవస్తుంది. ఇంకా వారు చేసే ప్రతి పనుల విజయం సాధిస్తారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. చెడు సహవాసానికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. శివునికి పరమ భక్తుడైనటువంటి వీరభద్రుని మీరు ప్రతిరోజు వీరభద్రుని తప్పనిసరిగా పూజించాల్సి ఉంటుంది. శివ పంచాక్షరి పఠించాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల మీ దోషాలు పరిహారం అవుతా మీకు అంతా శుభమే కలుగుతుంది. విద్యార్థులు మేధస్సుకు పదును పెట్టడం జరుగుతుంది. నవగ్రహ స్తోత్రాలు పఠించడం వల్ల ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తొలగిపోతాయి. ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు తొలగించబడతాయి. ఈ రోజు మీరు ఒక ప్రయాణంలో వెళ్ళవచ్చు. ఇంట్లో ఒక సభ్యుని వివాహం చేసుకోవడం వల్ల వాతావరణం సంతోషంగా ఉంటుంది. ప్రియమైన వారి రిలాక్స్ మరి సంతోషంగా ఉంటారు. పత్రాలకు సంబంధించిన విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పత్రాలు సరైన ఫలితాలు పొందుతారు. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామి అనుకూలంగా ఉంటారు. స్వచ్ఛంద సంస్థ ధర్మంతో బిజీగా ఉంటారు. కార్మికులతోటి మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కార్మికుల మీద ఒక దృష్టి పెట్టి ఉంచాలి. కార్మికులకు మంచి రోజుగానే ఉంటుంది. ఇక లక్కీ సంఖ్య 10, లక్కీ కలర్ అయితే మనీ. పరిహారంలో చూసినట్లయితే ఈరోజు మీరు చూసినట్లయితే చక్కగా నరసింహస్వామి స్తోత్రాలను పఠించడం వల్ల, లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం వల్ల మీకున్నటువంటి దోషాలు పరిహారం మొత్తం, అప్పుల బాధ తీరిపోతున్న, ఆటంకాలు తొలగించబడతాయి. భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలు, నెగిటివిటీ మొత్తం తొలగిపోతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి ప్రస్తావన రావడం జరుగుతుంది. మీకు అంతా శుభమే కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.